ఏం చేస్తున్నారు మీరు? షాపింగ్ మాల్లో ఫోటోలు తీయకూడదని మీకు తెలీదా? ముందు మీరు నాతో రండి. వదలమని చెప్తున్నాను. అసలు మీరు ఫోటోలు ఎందుకు తీస్తున్నట్టు? లేదు 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 మీరు రండి. నేను కెమెరా టెస్ట్ చేస్తున్నాను. మీ మూలంగా మా ఉద్యోగాలు పోతాయని మమ్మల్ని అర్థం చేసుకోండి. అరే నేను కెమెరా టెస్ట్ చేస్తున్నాను. మీరు చూపించండి. అదిగో అక్కడ. పట్టుకోండి పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. అతను పట్టుకోండి. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ పట్టుకోండి. పట్టుకోండి. దొంగ పట్టుకోండి. చూపించు బ్యాగ్ చెప్పేది నీకే. బ్యాగ్ ఓపెన్ చేసి చూపించమన్నా. చూపించు. చూపించండి. ఫోటోలు తీస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. చూపించు. వదలండి. ఇదిగోండి చూడండి సార్. మొత్తం చూసుకోండి. వెతకండి. పట్టుకోండి. బ్యాగ్ లేమని చూడండి సార్. ఇందులో లేదు. కెమెరాలో చూడండి. ఇందులో నెగిటివ్ లేదు సార్. సార్ ఓ మై గాడ్, ఇదంతా చూస్తే ఏదో జరిగినట్టుంది సార్. ప్రకాష్, మనం మునిగిపోయాం. వెళ్ళి లైట్స్ ఆన్ చేయి. ఓ మై గాడ్, ప్రకాష్ త్వరగా రా. ఇక్కడ ఎవరితో శవం ఉంది. ఒకవైపు దొంగతనం చేయటమే కాకుండా మర్డర్ కూడా చేసి వెళ్ళారు. బహుశా దొంగల మధ్య ఎవరెవరు ఎంత తీసుకోవాలనే విషయంలో గొడవ జరుగుంటుంది సార్. చూసావా, ఒకవైపు గ్లాసును కట్ చేశారు, మరోవైపు విరిచేశారు. అంటే కట్టర్తో గ్లాసుని కట్ చేయాలని ప్రయత్నించినట్టున్నారు. కట్ కాకపోవడంతో ఇంకేముంది, విరిచేశారు. వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు తెలివైనవాడు, బ్రెయిన్తో వర్క్ చేస్తాడు. ఇక రెండో వాడిది మొరటు స్వభావం, బుర్రని అస్సలు యూజ్ చేసి అలవాట్లేదు. ఏమంటా? కరెక్ట్ సార్. మరి శవం బుర్ర యూజ్ చేసేవాడిదే మొరటోడిదే, ఎవరిదే ఉంటుంది? సార్, హంతకుడు వెనక నుంచి కొట్టాడు. సరిగ్గా తలపై సెంటర్లో కొట్టాడు సార్. ఇలా చూడండి సార్. ఏంటి, అంతేనా? అంటే ఒక్క దెబ్బకే చచ్చిపోయాడా? బాడీ మీద బుల్లెట్ గాయం కానీ ఇంకా కత్తి గాయం లాంటివి ఏమీ లేవా?
లేవు సార్, ఏమీ లేవు. ఒక్క దెబ్బకే చచ్చాడంటే చాలా విచిత్రంగా ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగినట్లేదు. వీడి స్నేహితుడే వీడిని మోసం చేసినట్లున్నాడు. సార్ యా ప్రణీత్, సార్ ఒకసారి దీన్ని చూడండి. పెండెంట్ హంతకుడిదేమో సార్. ఎక్స్క్యూజ్ మీ, ఇలా చూడండి. ఈ పెండెంట్ మీ షాప్లోదేనా? కాదు సార్, ఇది చాలా పాతదిలా ఉంది. ఈ డిజైన్ కూడా పాతదే సార్. ఇవి కేవలం అమ్మాయిలే వేసుకుంటారు సార్. నిజమా? అంటే ఇక్కడ దొంగతనానికి వీడితో పాటు ఎవరో అమ్మాయి కూడా వచ్చిందనమాట. సార్ సార్ మీరు ఒకసారి చూడండి. ఓహో, రక్తపు మరకలు. గుడ్ జాబ్ ప్రణీత్, వెరీ గుడ్. కనీసం ఈ రక్తపు చుక్కల ఆధారంగానైనా ఆ హంతకుని పట్టుకోవచ్చు అనుకుంటాను. ఈ హత్య ఏదో విచిత్రమైన ఆయుధంతో చేసినట్టున్నారు. హంతకుడు ఇతని తల మీద వెనక నుండి కొట్టాడు. ఇదిగో. ఇలా చూడండి, గాయం ఎంతలోతుందో చూసారా? పెన్సిల్ 1.5 ఇంచ్ వరకు లోపలికి వెళ్ళింది. ఏసీపీ గారు నాకేమనిపిస్తుందంటే ఈ ఆయుధం ఏదైనా హ్యామర్, సుత్తి లాంటిదై ఉంటుంది. ఇదిగో ఇలాంటిది. దెబ్బ చాలా కసిగా కొట్టాడు, అందుకే తల లోపలికి దిగిపోయింది. డాక్టర్ సారిక, కాస్త లైట్లు ఏర్పమ్మా. ఇలా చూడండి, వెంట్రుకలు మెరుస్తున్నాయి. అలా ఎందుకు మెరుస్తుంది? ఇదేదో షైనీ మెటీరియల్ లా ఉంది. అంటే దీని అర్థం దేంతోనైతే కొట్టారో దానికేదో అంటుకుంది. కొట్టేటప్పుడు ఇతని జుట్టుకు అంటుకుంది. అవును సార్, మేం కొన్ని టెస్టులు చేయాలి. అప్పుడే ఆ షైనింగ్ మెటీరియల్ ఏమిటనేది మేం చెప్పగలుగుతాం. మరక్కడ గ్లాస్ మీద దొరికిన రక్తపు చుక్కలున్నాయి కదా, అవి ఇతనివేనా? కాదు, ఆ రక్తం ఇతను కాదు. అయితే అవి హంతకుడు అయి ఉంటాయి. ప్రణీత్, నువ్వు వివేక్తో పాటు ఆ షాప్కు మళ్ళీ వెళ్ళి జాగ్రత్తగా ఇంకోసారి చెక్ చేయి. వివేక్ సార్, ఏసీపీ గారు ఫోన్లో దేంతో అయితే హత్య జరిగిందో అది ఇక్కడే ఉండొచ్చు అన్నారు. అది సన్నగా షార్ప్గా ఉంటుందట. ఇది నెయిల్ మేక్ లాంటిదైతే కాదు కదా సార్? వివేక్ ఇలారా, ఇదేదో డైమండ్లా అనిపిస్తుంది చూడు. అవును సార్, అలాగే అనిపిస్తుంది. మనం షాప్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ డైమండ్ మీదేనా సార్? సార్, చూస్తుంటే ఇదేదో ఆర్డినరీ డైమండ్లా ఉంది సార్. ఇలాంటి వాటిని మేము అసలు యూజ్ చేయం. ఇంకోసారి చూడండి, ఇది ఇక్కడే దొరికింది. మీది కాకపోతే ఇక్కడికి ఎలా వచ్చి ఉంటుంది? లేదు, ఇది మాది కాదు. మీరు అబద్ధం చెప్పట్లేదు కదా? చెప్పాను కదా, ఇది మాది కాదు. మీది కాకపోతే దీన్ని ఆ దొంగ తీసుకొచ్చాడా? ఏసీపీ గారు, ఆ వెంట్రుకలు ఎందుకు మెరుస్తున్నాయో తెలిసిపోయింది. ఫెంటాస్టిక్. అసలు ఏం జరిగిందని పదే పదే ఆలోచిస్తున్నాను. ఆ హత్యకు గురైన వ్యక్తి యొక్క వెంట్రుకలు ఎందుకు మెరుస్తున్నాయా అని. మెరుస్తుంది పెయింట్, మెటాలిక్ పెయింట్. మెటాలిక్ పెయింటా? ఏంటి సార్ మీరు అనేది? ఇదేం రకమైన పెయింట్? ఇప్పటి వరకు నీలంది, పసుపచ్చదని డిఫరెంట్ కలర్స్ విన్నాం. ఏసీపీ ప్రతిమన్య, శవం దొరికిందా? ఎక్కడ? ఓకే, ఇప్పటి వరకు హంతకుడెవరో తెలియలేదంటే ఇంకో హత్య కూడా జరిగింది.
ఇదేం బిజీ రోడ్డు కాదు. చూస్తుంటే ఈ రోడ్డు గుండా ఎవరూ పెద్దగా ట్రావెల్ చేయరనుకుంటా. హంతకుడు మర్డర్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ని ఎంచుకున్నట్టున్నాడు. కానీ హత్య చేసి శవాన్ని ఇక్కడ పారేశారంటవా లేక ఇక్కడే హత్య చేశారంటవా? చూద్దాం. ముందు వైపు ఎలాంటి గాయం లేదు. బుల్లెట్తో కాల్చాడా లేక కత్తితో పొడిచాడా? షూట్ చేసి చంపారు. ఏంటది? ఈ ఫోటో స్టూడియో స్లిప్ వీడి దగ్గర ఎందుకున్నట్టు? ఎస్ మేడం, రండి. పెళ్ళెప్పుడు మేడం? పెళ్ళా? లేదు లేదు, నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. పెళ్ళెప్పుడైనా నగా నట్రా అనేవి కొనుక్కోరు కదా మేడం? మా దగ్గర ఉన్నాయిలే కానీ ఈ పెండెంట్ చూస్తుంటే ఇది చాలా పాతదిలా ఉంది మేడం. ఇలాంటివి ఎక్కడ తయారు చేస్తారో చెప్పగలరా మీరు? చూడండి సార్, ఇది చాలా ఓల్డ్ మోడల్. ఇలాంటివి ఈ రోజుల్లో ఎవరు వాడటం లేదు. 15 ఏళ్ల క్రితం ఇలాంటివి మేము అమ్మేవాళ్ళం మేడం. అది సరే, ఇంతకీ దీన్ని ఎక్కడ తయారు చేశారు? అయితే మీరు పని చేయండి, జనరల్ బజార్కి వెళ్ళిపోండి. అవునవును, చైన్స్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. సరే సార్, ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. కాస్త ఈ పెండెంట్ చూడండి. నేను నాన్నగారిని అడుగుస్తాను. ఓకే. నాన్నగారు, ఏంట్రా? కాస్త దీన్ని చూడండి. అది ఇలా ఇవ్వండి. ఏంటమ్మా చెప్పండి. చూడండి, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఒక హత్య జరిగింది, మేము హంతకుని వెతుకుతున్నాం. ఈ పెండెంట్తోనా? అవునండి, హత్య జరిగిన చోట ఇది మాకు దొరికింది. నేను చాలా ఏళ్ల క్రితం ఇలాంటి పెండెంట్స్ని తయారు చేసేవాడిని, సుమారుగా 20 ఏళ్ల క్రితం. కానీ ఈ రోజుల్లో ఫ్యాషన్ మారిపోయింది కదమ్మా. తయారు చేసేవారా? ఒకసారి దీన్ని చూసి మీరు తయారు చేశారో లేదో చెప్పగలరా? చెప్పగలను. దీనికోసం పాత పుస్తకాలని చూడాల్సి ఉంటుంది. ఒరే వికాష్, చెప్పండి నాన్నగారు. 20 ఏళ్ల నాటి ఖాతా పుస్తకాలని తీసుకురా నాయనా. అలాగే నాన్నగారు. అసలు హత్యలా జరిగింది. ఒక దొంగతనం జరిగింది జ్యువెలరీ షాప్లో. ఇదిగోండి నాన్న. ఇదేంట్రా, కాస్త శుభ్రం చేసి పట్టరావచ్చుగా. నేను చేస్తాను, ఇలా ఇవ్వండి. ఇప్పుడు చూడండి, దుమ్మంతా దులిపేశాను. మీరు మాకు చెప్పాల్సిందల్లా కేవలం ఆ పెండెంట్ ఇక్కడ తయారైందా లేదా అని. జయలక్ష్మి మాత, జయలక్ష్మి మాత. ఇదిగో దొరికింది. ఇలాంటి దానికోసం 3 వ్యక్తులు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ పెండెంట్స్ తీసుకెళ్ళారు. సరే అయితే మీరు వాళ్ళ 3 అడ్రస్లు ఇవ్వగలరా? ఆ 3 అడ్రస్లు అయితే నా దగ్గర లేవు. 2 అడ్రస్లు అయితే ఉన్నాయి. మీరే చూసుకొని నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నాన్నగారు, మీరు భలే విచిత్రం చేశారు. నాయనా, నీకు చెప్పేవాణా లేదా పాత వస్తువులు ఎప్పుడూ పారేయకూడదని? చూడు, ఇప్పుడు పనికొచ్చాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ రిసిట్ మీ షాప్దేనా? అవును సార్, మా షాప్దే. వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సార్. ఈ స్లిప్కి సంబంధించిన వ్యక్తి మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? ఒక్క నిమిషం సార్, నేను లోపలికి వెళ్ళి ల్యాబ్లో చెక్ చేసి వస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను సార్.
కరెక్టే సార్. ఈ వ్యక్తి 2 రోజుల క్రితమే మా ల్యాబ్కి వచ్చాడు. డెవలప్ చేయమని ఒక నెగిటివ్ ఇచ్చాడు. మరైతే అతను ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాడా లేక అవి ఇంకా మీ దగ్గరే ఉన్నాయా? ఒక నిమిషం సార్, చూస్తాను. బహుశా ఎక్కడ ఉండొచ్చు. అలాగే అతను ఫోన్ నెంబరు అడ్రస్ లాంటివి ఉన్నాయేమో చూడండి. ఓకే సార్, చూస్తాను. లేదు సార్, తన అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇందులో నోట్ చేయలేదు. సరే, ముందు ఆ ఫోటోస్ ఇవ్వు. ఓకే సార్. ఇవ్వండి సార్ ఫోటోలు. ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఒక్క అమ్మాయివే. ఈ ఫోటోగ్రాఫ్స్ మేము తీసుకెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్. ఫొటోస్ మీద డేట్ కూడా ఉంది, చూసావా? బహుశా అమ్మాయికి తెలియకుండా ఫొటోస్ తీసినట్టున్నారు. ఒక్క దాంట్లో కూడా ఆ అమ్మాయి ఫేస్ కెమెరా వైపు లేదు, చూడు. అభిజిత్ వీడియోతో తేడాగా అనిపిస్తున్నాడు. ఈ అమ్మాయిని సీక్రెట్గా ఫోటోలు తీస్తున్నాడు. ఇప్పుడు అదే అమ్మాయి హత్యకు గురైంది. ఒకవేళ బ్లాక్ మెయిల్ లాంటిది ఏమైనా చేశాడా? ఎక్కడెక్కడికైతే ఈ అమ్మాయి వెళ్ళిందో ఆ షాపులన్నింటిలో ఎంక్వైరీ చేద్దాం. ఆ అమ్మాయి ఆ షాప్ నుండి ఏదైనా కొనుగోలు చేస్తుంటే తను ఎవరన్నది ఆ షాప్లో అడిగితే తెలియచ్చు. చెప్పండి, ఎవరు మీరు? సిఐడీస్. సిఐడి వాళ్ళ? సిఐడి వాళ్ళకు మా ఇంట్లో ఏం పని? నీలిమ గారు, మాకు మీ హెల్ప్ కావాలి. నేనేం హెల్ప్ చేయాలి? నీలిమ గారు, నేను మిమ్మల్ని విషయం అడగాలి. అది ఈ పెన్నెంట్ గుర్తుపట్టగలరా? ఇది ఇది ఈ పెండెంట్ నా కూతుర్ది. ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని చిన్నప్పుడు మేము ప్రీతికి కొనిచ్చాం, కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అదంతా మీకు తర్వాత చెప్తాం. మేము ప్రీతిని కలవాలి, కాస్త పిలుస్తారా? ఏమైంది, మీరు కామ్గా ఉన్నారేంటి? ఐఎమ్ సారీ, ఆమెను మీరు కలవలేరు. ఎందుకు కలవలేం? మేము కేవలం 2-3 విషయాలు అడుగుతాం అంతే. తను ఇక్కడ లేదు, 20 సంవత్సరాలుగా ఇక్కడ లేదు. 20 ఏళ్ల క్రితం ఎవరో ప్రీతిని కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి మేము తన కోసం వెతుకుతూనే ఉన్నాం. ఈరోజు ఈ పెండెంట్ తీసుకుని మీరు ఇక్కడికి వచ్చారు. 20 ఏళ్ల క్రితం కిడ్నాప్ చేశారా? అవును. అప్పుడు తనకి 4 ఏళ్ళు. ఎవరు కిడ్నాప్ చేశారో మీకు తెలిసిందా? మా ఇంట్లో ఒక ఆయా ఉండేది. తనే ప్రీతిని తీసుకెళ్ళింది. ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమిటో. నీలిమా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ పెండెంట్ దొరికిందంటే ప్రీతి కూడా తప్పకుండా దొరుకుతుంది. చూడండి సార్, జ్యువెలరీ షాప్లో ఓ రాబరీ జరిగింది. అక్కడ మాకు శవం కూడా దొరికింది. అక్కడే మాకు ఈ పెండెంట్ కూడా దొరికింది. బాధపడకు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అంటే మన ప్రీతి, అంటే మా ప్రీతి అక్కడికి వెళ్ళిందా? తను ప్రీతినా కాదా అన్నది తెలీదు. మీ దగ్గర తన చిన్నప్పటి ఫోటో ఏమైనా ఉందా? ఉంది. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఈ అమ్మాయి గురించి మాకు కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలా చూడండి, ఈ ఫోటో మీ షాప్లో తీసిందేనా? ఎస్, ఈ ఫోటో మా షాప్లోనే తీశారు. ఎప్పుడు తీశారు మీరు? ఇది మేము తీసింది కాదు. దీని మీద డేట్ని చూసారా? 4th అక్టోబర్. ఆ డేట్లో ఎవరెవరు మీ షాప్కి వచ్చారో ఒకసారి చెప్తారా? నాకు కాస్త టైం ఇవ్వండి, చెక్ చేసి డీటెయిల్స్ మొత్తం చెప్తాను. కొంచెం టైం పడుతుంది, మీరు నాతో రండి ప్లీజ్. మీరు రిసీట్ మీద కస్టమర్ పేరు రాస్తుంటారా? ఒక్కోసారి రాస్తుంటాం, ఒక్కోసారి మర్చిపోతుంటాం.
ఆ రోజు 10 మంది కస్టమర్స్ వచ్చారు. ఇంకేమైనా కావాలా? వాళ్ళలో ఎవరైనా అమ్మాయి ఉందేమో చూడండి. 1 మినిట్. అవును, ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు ప్రియా సార్. అలాగా? ఇంతకుముందు ఎంక్వైరీ చేసిన షాపుల్లో కూడా ఇదే పేరు మెన్షన్ చేసింది. తను క్యాష్ పేమెంట్ చేసిందా? లేదు, క్రెడిట్ కార్డ్తో చేసింది. క్రెడిట్ కార్డ్తో చేసిందా? అవును సార్. కాస్త క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇస్తారా ప్లీజ్? ఒక్క నిమిషం ఇస్తాను. ఈ తీగ పట్టుకుని లాగితే డొంక అదే కదులుతుంది. ఎస్, చెప్పండి. ఆర్ యు మిస్ ప్రియా? అవును. వీఆర్ ఫ్రమ్ సిఐడి. మేము మర్డర్ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాం. హత్య? ఎవరి హత్య? నాకే హత్య గురించి తెలీదు. రిలాక్స్. మీకు ప్రతీక్ అనే వ్యక్తి తెలుసా? బాగా ఆలోచించి చెప్పండి. ప్రతీక్? ఎవరా ప్రతీక్? నాకు ప్రతీక్ అనేవాళ్ళు ఎవరు తెలియదు సార్. మీరు కాస్త ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. అవును, ఇవన్నీ నా ఫోటోగ్రాఫ్స్ కదా. ఓ మై గాడ్, ఈ ఫోటోలను ఎవరు తీశారు? వీటిని ప్రతీక్ అనే వ్యక్తి తీశాడు. బట్ హీస్ నో మోర్, చనిపోయాడు. ఎవరో ఇతన్ని మర్డర్ చేశారు. నా ఫోటోలు ఎవరైతే తీశారో అతను చనిపోయాడా? నాకు దీని గురించి ఏమీ తెలీదు. ప్లీజ్ నన్ను నమ్మండి. అభిజిత్, ఇతను ఆ వ్యక్తే? యా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉంది ఎవరు? అతను మా నాన్నగారండి. తన పేరు మిస్టర్ నమిత్. ఎందుకు సార్? ఆయన మీకు తెలుసా? ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తను గత 2 రోజులుగా ఇంటికి రాలేదు. నాకు చాలా టెన్షన్గా ఉంది సార్. మీరు మాతో పాటు బ్యూరోకి రండి. ఎక్కడికి? రండి. మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? డోంట్ వరీ, ఒకసారి ఇలా రండి. ఇక్కడ శవం ఉన్నట్టుంది. అవును, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది మా ఉద్దేశం కానే కాదు. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇలా చేయక తప్పట్లేదు. ఇతన్ని కాస్త చూడండి. మీరు ఇతన్ని గుర్తుపట్టగలుగుతారా? డాడీ, డాడీ, ఇలా జరగడానికి వీల్లేదు. మా డాడీకి ఏమైంది? నన్ను వదిలి వెళ్ళొద్దు డాడీ. వద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ ప్లీజ్. యాక్చువల్లీ ఒక జ్యువెలరీ షాప్లో థెఫ్ట్ జరిగింది. మీ నాన్నగారి శవం మాకు అక్కడే దొరికింది. జ్యువెలరీ షాప్లోనా? యా. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నాన్నగారు బయటకు వెళుతూ ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో ఏమైనా చెప్పారా? నాకు తెలీదు. ఈయనకు ఎవరితోనైనా విరోధం ఉందా? నాకు తెలీదు. నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు. నాకు నిజంగా ఏమీ తెలీదు. ఇంతకీ మీ చేతికి గాయం ఎలా అయింది? అది నేను మా ఇంట్లో జారి పడిపోయాను. అవునా అభిజిత్? ఎవరైనా ఇంట్లో జారి పడితే ఇలాగే దెబ్బ తగులుతుందా? నాకెందుకో డౌట్గా ఉంది సార్. ప్రియా, నువ్వు చెప్పేది నాకు అబద్ధం అనిపిస్తుంది. ఎక్కడైతే మీ నాన్న శవం దొరికిందో అక్కడ నువ్వు ఉన్నావు. లేదు, ఇదంతా అబద్ధం. జ్యువెలరీ షాపులో రక్తపు మరకలు మేము ట్రేస్ అవుట్ చేశాం. వాటిని DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఆ రక్తం మీదే కాదా అని. లేదు. లేదని చెప్పు. అక్కడికి వెళ్ళావా లేదా? లేదంటే అనవసరంగా జైలు పాలవుతావు. త్వరగా చెప్పు. అరెస్టా? అవును, నేను కూడా అక్కడికి వెళ్ళాను. ప్రియా, ఇది కూడా తీసుకో. డాడీ, చాలా తీసుకున్నాం. వెళ్దాం పద. తీసుకో. ప్రియా, ప్రియా, నువ్వు వెళ్ళిపో. ఎవరో వచ్చినట్టున్నారు. కానీ డాడీ, మీరు? నువ్వు త్వరగా వెళ్ళిపో, మేము వచ్చేస్తాంలే. ఓకే,
ఇంతకు మించి నాకేమీ తెలీదు. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నిజంగా నాకేం తెలీదు. మా డాడీని ఎవరు చంపారో కూడా నాకు తెలీదు. అంటే మీరిద్దరు జ్యువెలరీ షాప్కి వెళ్ళినట్టేగా? అవును. అభిజిత్, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో పాటు జ్యువెలరీ షాపుకు దొంగతనానికి వెళ్ళింది. ఈ అమ్మాయిని ఎవరో వెంబడిస్తూ తనకు తెలియకుండా తనని ఫోటో తీస్తున్నారు. ఒకవేళ వాడే ఈ హత్య చేశాడేమో? అతనే అయి ఉండొచ్చు. సార్, మనకు జ్యువెలరీ షాప్లో పెండెంట్ దొరికిందే, ఆ అమ్మాయి చిన్నప్పటి ఫోటో దొరికింది సార్, చూడండి. ఈ పాపతో ఉన్న ఆవిడెవరు? సార్, ఈవిడెవరంటే 20 సంవత్సరాల క్రితం ఈ పాపను ఎత్తుకెళ్ళిన ఆవిడ సార్. ఈవిడ? ఏమైంది అభిజిత్? సార్, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరో కాదు, ప్రియా వాళ్ళ అమ్మ. ఏంటి? అవును సార్. ప్రియా, ఒకసారి ఇలారా, ఈ ఫోటో చూడు. ఈవిడెవరో తెలుసా? సార్, తను మా అమ్మ. ఏంటి తను మీ అమ్మ? కొంపతీసి ప్రియా ప్రీతి ఒక్కరేనేమో. దేవిశ్రీ, ఆ పెన్నెని ప్రియాకు చూపించు. అవును సార్, ఇది నా పెండెంటే. సార్, దీన్ని నీలిమ గారు తన కూతురు ప్రీతి కోసం తయారు చేయించారట సార్. అంటే ప్రియానే ప్రీతి? కాదు, ఇదంతా అబద్ధం. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఏం జరుగుతుందో నీకు నేను చెప్తాను ప్రియా. ఇతను ఇతని భార్య కలిసి నిన్ను కిడ్నాప్ చేశారన్న విషయం నీకు తెలియగానే ప్రతీకారంగా దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇతని నువ్వు చంపేశావు. లేదు, ఇదంతా అబద్ధం, అంతా అబద్ధం. నేను మా డాడీని హత్య చేయలేదు. నా కిడ్నాప్ గురించి అసలు ఏం తెలీదు. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి ప్లీజ్. నన్ను నమ్మండి, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఇదేదో రాయి ముక్కలా అనిపిస్తుంది, కానీ ఇది మామూలుదేం కాదు. దీన్ని కట్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే ఇదేదో ఖరీదైందిలా అనిపిస్తుంది. కానీ ఆ జ్యువెలరీ షాపు ఓనర్ మాత్రం ఇలాంటి క్రిస్టల్స్ ఏవి మేము అమ్మటం లేదు అని చెప్పాడు. వెల్, ఇంకో విషయం, అది ఏ జ్యువెలరీ షాప్లోనూ దొరకదు. అంటే క్రిస్టల్లో ఏదైనా పెట్టుందా? అవును, ఏదో గమ్ లాంటిది. అంటించడానికి ఏదైనా గ్లూ లాంటిది? అదే కార్పెంటర్లు వాడుతుంటారే, అలాంటిది. ఇక్కడ మనకు క్రిస్టల్ దొరికింది, సడన్ గా ఈ కార్పెంటర్ మాట ఏంటి? ఇది చాలా విచిత్రంగా ఉంది. కార్పెంటర్ ఇంకా క్రిస్టల్. చూపిస్తాను రండి. ఆ ఆయుధం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, సన్నగా ఇంకా పొడవుగా. ఇదిగో ఇలాగా చూస్తున్నారా? ఇలా ఉంటుంది. ఆయుధం చాలా విచిత్రంగా ఉంది కదా? అవును, ఇదోసారి చూడండి. ఈ క్రిస్టల్ ఉందే, దీని కింద పెట్టారు చూసారా? ఈ కోన్ ఉందే, అదో శాండిల్ హీల్, పెన్సిల్ హీల్ లాంటిది. శాండిల్ హీలా? అవునండి. ఇక దీని పైభాగం అంతా పెయింట్ చేసి ఉంది. అంటే ఓ శాండల్ తో హత్య జరిగిందా? అంటే ఈ హత్యను చేసింది ఓ ఆడ వ్యక్తి. విషయం ఏంటి? మమ్మల్ని ఇంత అర్జెంటుగా సిఐడి బ్యూరోకి ఎందుకు పిలిపించారు? అసలు విషయం ఏంటి ఏసీపీ గారు? మాకు చాలా కంగారుగా ఉంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నిజానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఓ గుడ్ న్యూస్ చెప్పడానికి. గుడ్ న్యూసా? అయితే త్వరగా చెప్పండి. మీ కిడ్నాప్ అయిన కూతురు మాకు దొరికింది. నిజమా? అవును. నా కూతురా? ఎక్కడుంది ఎక్కడుంది నా కూతురు? ఈవిడే ప్రీతి. అమ్మా ప్రీతి, ఎంత పెద్దదైపోయింది. ఎంత చిన్నగా ఉండేదానివమ్మా, ఎంత పెద్దదానివైపోయావు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ప్రీతి, ప్రీతి, నీకోసం చాలా చోట్ల వెతికానమ్మా.
థ్యాంక్ యూ ఏసీపీ గారు, మీరు మా అమ్మాయిని వెతికిచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తను మళ్ళీ మాకు దొరుకుతుందనుకోలేదు. మేము కేవలం మా డ్యూటీ చేశామంతే. ఈ అమ్మాయి తప్పిపోయిన మీ అమ్మాయే కానీ ఏంటి? మేము మీకు ఒక బ్యాడ్ న్యూస్ కూడా చెప్పాలి. బ్యాడ్ న్యూసా? అవును, మీ అమ్మాయి ప్రీతి వాళ్ళ నాన్నగారిని, అంటే నా ఉద్దేశం తనను పెంచిన తండ్రిని తన చేతులతో హత్య చేసింది. ఏంటి ఏసీపీ గారు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మాయి హంతకురాలా? ఏంటి ఏంటి మీరనేది? అసలు అసలు అలా జరగడానికి వీల్లేదు. మీరే స్వయంగా అడగండి తనని. హత్య జరిగినప్పుడు తను అక్కడ ఉందో లేదో. ఏంటి సార్ ఇది? చూడండి, మీరు అనవసరంగా నా కూతుర్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను అలా జరగనివ్వను. ప్రీతి, చెప్పమ్మా, అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? ఉన్నాను. చూసారా? కానీ నేనే హత్య చేయలేదు. విన్నారా విన్నారా మీరు? తను ఎవరిని హత్య చేయలేదు. ఎవరినైతే నేను చిన్నప్పటి నుంచి నా తండ్రిగా భావించానో అతను నేనెందుకు హత్య చేస్తాను? అతన్నెవరో వెనుక నుంచి కొట్టారు, ఐ హీల్ ఉన్న శాండల్తో. అర్థమైందా? అభిజిత్, నువ్వు కాస్త అటు తిరుగు. నీ హైట్ సరిగ్గా అతనికి సరిపోతుంది. ఏంటిది? చూడండి, మీరు ఇలా చేయటం ఏం బాగోలేదు. నా కూతుర్ని వదిలిపెట్టండి ప్లీజ్. తనకే పాపం తెలీదు. నువ్వు ఈ శాండిల్ వేసుకో ప్రియా. కానీ నేను ఈ శాండిల్స్ వేసుకుని నడవలేను. నడుచుకుంటూ అభిజిత్ దగ్గరికి వెళ్ళి తన నెత్తి మీద శాండిల్తో కొట్టు. వెళ్ళు. కానీ సార్, ఈ అమ్మాయి హైట్ చాలా తక్కువ ఉంది. సరిగ్గా నడినెత్తిన దెబ్బ పడాలి అంటే హైట్ నాకన్నా ఎక్కువ ఉండాలి. తను హైట్ తక్కువగా ఉన్నంత మాత్రాన తను నిర్దోషి అని చెప్పలేం సార్. కరెక్ట్గా చెప్పావు. ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేము మీ అమ్మాయిని వదిలిపెట్టాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రీతి, ప్రీతి, నువ్వేం భయపడకమ్మా. నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను తప్పకుండా తీసుకెళ్తాను. We are from CID. చెప్పండి, మీకేం కావాలి? సిటీలో మీకు చాలా పేరుంది. హీలున్న లేడీస్ శాండిల్ చాలా బాగా తయారు చేస్తారని. ఇంపోర్ట్ కూడా చేసుకుంటారట. పెద్ద హీలున్న పెన్సిల్ హిల్ శాండిల్. అవును సార్, అలాంటి శాండిల్స్ చాలా అమ్ముడుపోతున్నాయి. ప్రెజెంట్ ఫ్యాషన్ కదా. సర్లే వదిలే. అలాంటి వాటితోనే హత్యలు జరుగుతున్నాయి తెలుసా? ఏంటి సార్ మీరు అనేది? హత్యలా? నువ్వు త్వరగా నీ శాండిల్స్ని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తావో చెప్పు. అంటే ఏ షాప్లో వీటి పంపిస్తావో చెప్పు. ఒకసారి చూసి చెప్తాను సార్. మరైతే త్వరగా లిస్ట్లో చూసి చెప్పు ఎవరెవరికి పంపావో. ఉంటుంది సార్, కానీ థ్యాంక్ యూ. ఒక్కో షాపుకు వెళ్ళి కనుక్కుందాం. ఏదో ఒక షాపు నుంచి కొనే ఉంటారు కదా. సార్, మన లిస్ట్లో ఇదే చివరి షాప్ సార్. ఎవరికి తెలుసు, మనకి ఈ షాపు నుండే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. రండి రండి సార్. సార్, ఈ మధ్య మేము కొన్ని రకాల శాండిల్స్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. మా దగ్గర ఇంపోర్టెడ్ షూస్ కూడా ఉన్నాయి సార్. లేదంటే వెరైటీ షూస్ ఏమైనా చూపించమంటారా సార్? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సార్? పర్వాలేదు సార్, సిఐడి వాళ్ళైనా షూ వేసుకోవాల్సిందే కదా సార్. సార్, మా దగ్గర మంచి ఇంపోర్టెడ్ షూస్ ఉన్నాయి సార్. చూడండి, వాటి అవసరం మాకు లేదు. మేము ఇక్కడికి అమ్మాయిల పెన్సిల్ హీల్ శాండిల్ చూడడానికి వచ్చాం. ఎత్తుగా హీల్ సన్నగా ఉన్న శాండిల్స్. సన్నటి హీల్ శాండిల్సా? అవును, అచ్చం ఇలాంటి శాండిల్స్. ఈ హీల్ కింద ఓ క్రిస్టల్ ఉంటుంది, అలాంటివి. క్రిస్టల్ పెట్టున్నవా? అవి మా దగ్గర ఇప్పుడు స్టాక్ లేవు సార్. కానీ ఇవే రకం శాండిల్స్ మా దగ్గర 2 రోజుల క్రితం రిపేర్కి వచ్చినాయి సార్. రిపేర్ కోసం వచ్చిందా? అవును సార్. ఎవరు తీసుకొచ్చారు? ఒక లేడీ వచ్చింది సార్. లేడీయా? ఆ లేడీ కస్టమర్ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. వెళ్ళి తీసుకురండి. సార్, ఇదిగోండి సార్.
మై గాడ్, తనా? మీరు మళ్ళీ వచ్చారా? మేము ముఖ్యమైన శాండిల్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. దాంతో నమిత్, కీర్తి నకిలీ తండ్రి హత్య జరిగింది. చూడండి, ఈ టైంలో నేనేం చెప్పలేను. నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ఆ శాండిల్స్కి మాకు ఏంటి సంబంధం చెప్పండి. లింక్ ఉంది మిస్టర్. ఎందుకంటే ఆ శాండిల్ నీ భార్య కాబట్టి మేము నీ భార్య నీలిమని అడగాలనుకుంటున్నాం. తనెక్కడా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. కంగారు పడకండి, అన్నీ అర్థం అవుతాయి. ముందు మీ భార్య ఎక్కడున్నారో అది చెప్పండి. చూడండి సార్, ప్రియానే ప్రీతి అని నా భార్యకు తెలిసినప్పటి నుంచి తను పిచ్చిదానిలా అయిపోయింది. ప్రతిసారి ప్రీతిని కలవాలని ప్రాణం తీస్తుంది. తనకెంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, కానీ వింటే కదా సడన్గా ఎవరికో ఫోన్ చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఎక్కడికి అంత మీరు అడగలేదా? అడిగాను. ప్రీతిని ఇంటికి తిరిగి తీసుకురావడానికి వెళుతున్నా అంది. తనకు ఆ ప్రీతి మన సిఐడి బ్యూరోలో ఉందని తెలిసిందా ఏంటి? అంటే ఈవిడ కూడా మన బ్యూరోకి వెళ్ళిందా? ముందే ఆవిడ మెంటల్ కండిషన్ బాలేదు. ఏం చేస్తుంది ఏంటో త్వరగా రా చూసాం, త్వరగా. నన్ను నా కూతురు నుంచి ఎవరు దూరం చేయలేరు. నీలిమా, ఏంటా పిచ్చి పని? గన్ కింద పడాయి. ముందుకు రావద్దు. వద్దు ప్లీజ్. ముందుకొచ్చారంటే కాల్చి పారేస్తారు. ప్లీజ్. ఎవరు ఏం చేయరు. మీరు గన్ కింద పడాయి. వదిలిపెట్టండి ప్లీజ్. నీలిమా, గన్ కింద పడాయి ప్లీజ్. రావద్దు. నీలిమ గారు, పిచ్చి పనులు చేయకండి. ఆ చేతిలో ఉన్న గన్ను కింద పారేయండి. ప్లీజ్ వదిలిపెట్టండి. ఒకసారి అమ్మాయి ముఖం చూడండి. మిమ్మల్ని తను గుర్తుపట్టడం లేదు. మీరు ఇలాంటి తప్పులు ఎన్ని చేసినా సరే ఆ అమ్మాయిని మాత్రం దక్కించుకోలేరు. అర్థం చేసుకోండి. హంతకుడు ఎవరో మాకు తెలిసిపోయింది. ఇలా వేరే వాళ్ళ ప్రాణాలు తీసి నువ్వు నీ కూతురు మనసులో స్థానాన్ని సంపాదించలేవు. ఇప్పటికీ తను నిన్ను అమ్మగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. దయచేసి ఆ గనిలా ఇవ్వండి ప్లీజ్. వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేండి. మీరు మా అమ్మ. నేను చెప్పేది వినండి. గన్ను కింద పారేయండి. మీ కూతురు పెంపుడు తండ్రిని చంపింది మీరే కదా? అవును. మీకు తెలుసు కదా అతనే మీ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడని? అవును, ప్రతీక్ ఆ విషయం నాకు చెప్పాడు. ప్రతీక్ నమీత్ జైల్లో కలిసి ఉండేవాళ్ళు. నమీత్ ప్రతీక్ను మోసం చేశాడు. అందుకే ప్రతీక్ నమీత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ప్రతీకే మా అమ్మాయి ఎక్కడుందో చెప్పాడు. ఆ అమ్మాయే దొంగగా మారిందని కూడా చెప్పాడు. దొంగతనం ఎక్కడ జరగబోతోందో కూడా తనే చెప్పాడు. నేను అక్కడికి చేరుకునేసరికి లోపల ప్రీతి ఉండడం కూడా నేను చూశాను. తనతో పాటు నమీత్ కూడా ఉన్నాడు. నేను ప్రీతి నమీత్తో బయటికి వెళ్ళడం చూశాను. అప్పుడు నేను దాక్కున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా చేతులతో నేనే అతన్ని చంపి పారేశాను. నేను నా కూతురు దగ్గరికి చేరుకుందామని అనుకుంటుండగానే మీరు తనని నా దగ్గరికి తీసుకొచ్చారు. మరి ప్రతీక్ తననెందుకు చంపాడు? నా దగ్గర వేరే దారి లేకపోయింది. నమీత్ హత్య తర్వాత ప్రతీక్ నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అందుకే అతన్ని కాల్చి చంపేశాను. నీలిమ గారు, మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. ఆ ప్రేమ మైకంలో మీరు ఇద్దరు వ్యక్తుల్ని హత్య కూడా చేశారు. నాకు నా కూతురు కావాలి. నాకు కేవలం నా కూతురు తిరిగి వస్తే చాలు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.